హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే డోంట్ హ్యాంగ్ అప్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన వీడియోలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఉదయం 3:30 గంటలకు చూపిస్తారనమాట. అది కూడా ప్రశాంతంగా నిద్రపోతున్న ఒక లేడీని చూపిస్తారు. ఆవిడకి సడన్ గా ఫోన్ వస్తుంది. ఆవిడ కూడా ఏంటి టైంలో అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేసి చూస్తే ఫోన్ చేసింది ఎవరో కాదు, పోలీసులు అనమాట. అందులో ఆవిడతో ఏం చెప్తారంటే, మీ ఇంట్లోకి దొంగలు దూరారు, మేము ఇంటి చుట్టూ ఉన్నాం కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు ఇప్పుడే లోపలికి వచ్చారని చెప్పేసి అనడంతో ఆ లేడీ ఏం చేస్తుందంటే తలుపు తీసుకుని బయటకు వచ్చేసి తన కూతుర్ని కాపాడుదాం అనుకుంటుంది. కానీ ఆ పోలీస్ ఏమంటాడంటే, చూడండి మీరు దయచేసి రూమ్ లోంచి బయటికి రావద్దు, ఆ కిల్లర్ గడు లోపలికి వచ్చి మిమ్మల్ని చంపేస్తాడు, ముందు డోర్కి ఏదో ఒకటి అడిపెట్టనని చెప్పేసి అనడంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి ఒక పెద్ద కబోర్డ్ ని అడిపెడుతుంది. అందులోను వాళ్ళు ఏమంటారంటే, ఆల్రెడీ మీ కూతురు దగ్గరికి ఆ కిల్లర్ గడు వెళ్ళిపోయాడని చెప్పేసి అంటున్నప్పుడు ఆవిడకి భయం వేసి ఫోన్ అక్కడి నుంచి ఇసిరేసి పరిగెత్తుకుంటూ పారిపోతుంది. కాకపోతే ఫోన్ చేసింది పోలీసులు కాదు, నిద్రపోతున్న వాళ్ళకి ఫోన్ చేసి ప్రాంక్ చేసేవాళ్ళు అనమాట. ఆవిడ ఫోన్ పక్కన పడేసిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, మనం ప్రాంక్ చేసేవాళ్ళం కదా అని చెప్పేసి. పాపం ఆవిడకి ఆ విషయం తెలియక పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఇప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్ ని చూపిస్తారు. వీళ్ళు ఏంటంటే ప్రాంక్ వీడియోలు తీసుకొని వాటిని సోషల్ మీడియా అప్లోడ్ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారనమాట. అందులో ఇప్పుడు శామ్ అనే మన కథలో హీరోని చూపిస్తారు. తానేంటంటే తన గర్ల్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తూ ఉంటాడు, కానీ తన గర్ల్ ఫ్రెండ్ మాత్రం అసలు రిప్లై అవ్వదు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి ఏంటంటే ఒక చిన్న పాప దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది. కాకపోతే హీరో మాత్రం ఇగ్నోర్ చేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఇంట్లోకి ఎవరో వస్తారనమాట. పాపం హీరోకి మాత్రం తెలియదు. వాడు లోపలికి వచ్చినోడు సడన్ గా వచ్చేసి హీరోని భయపెడతాడు. ఎవడరా అని చూస్తే వాడు ఎవడో కాదు, హీరో వాళ్ళ ఫ్రెండ్ అనమాట. బేసికల్ గా వీడియో ప్రాంక్ వీడియోలు చేస్తూ వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. అందులోనే హీరోని కూడా ప్రాంక్ చేయమంటాడు. కానీ హీరో ఏమంటాడంటే, నాకు ఇంట్రెస్ట్ లేదురా బాబు అని చెప్పంటాడు. కానీ హీరో వాళ్ళ ఫ్రెండ్ బ్రాడీ మాత్రం మనం ఖచ్చితంగా చేసి తీరాల్సిందే, మా అమ్మ నాన్న ఊరు వెళ్ళిపోయారు, అది కూడా టూర్కి వెళ్ళారు, ఇప్పుడు మా ఇంట్లో ఎవరు లేరు, మీ ఇంట్లో కూడా ఎవరు లేరు, కాబట్టి మనం ప్రాంక్ చేద్దాం అని చెప్పేసి అంటంతో సరే ఏం చేద్దాం అని చెప్పేసి హీరో అడుగుతాడు. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, మన ఇంటికి ఆపోజిట్ లో ఇంకొక ఇల్లు ఉంది కదా, వాళ్ళకి మనం పిజ్జా బుక్ చేద్దాం అని చెప్పేసి పిజ్జా బుక్ చేయడానికి ఫోన్ చేస్తే అక్కడ ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరో కాదు, మన కథలో హీరోయిన్, అందులోనూ హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అనమాట. అప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే పిజ్జా బుక్ చేద్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరో మాత్రం కాల్ కట్ చేద్దాం అంటాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ మాత్రం ఎలాగోలాగా పిజ్జా బుక్ చేస్తాడు. అంతేకాకుండా వీళ్ళ తర్వాత కూడా చాలా మందికి ఫోన్ చేసి రకరకాలుగా ప్రాంకులు చేస్తూ ఉంటారనమాట. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళకి ఫోన్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత వీళ్ళు కూడా లిఫ్ట్ చేస్తారు. ఎవరు మీరని చెప్పడంతో, ఏంటి పిల్లలు అందరినీ ప్రాంక్ చేస్తున్నారా, కాకపోతే మీరు చేస్తున్న తప్పమ్మా, ఎందుకంటే మీరు కొంచెం ఎక్స్ట్రీమ్ గా వెళ్తున్నారు, కాబట్టి మీరు ఇంతటితో ఆపేస్తే మీకే మంచిదని చెప్పడంతో వీళ్ళు ఉడుకుతాం కదా, మేమెందుకు అగుతాం అని చెప్పేసి ఫోన్ చేసిన అతనే లెక్క చేయకుండా కాల్ కట్ చేస్తారు. ఆ తర్వాత ఆపోజిట్ ఇంట్లో వాళ్ళకి పిజ్జా బుక్ చేశారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, చూడండి అంకుల్, ఈ మధ్య పిజ్జా డెలివరీ ఇస్తున్నారని చెప్పేసి ఇంటింటికి వచ్చి దొంగతనాలు చేస్తున్నారంట, కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పేసి అంటంతో కరెక్ట్ గా అదే సమయానికి పిజ్జా డెలివరీ టైం కుర్రాడు వస్తాడనమాట. అది చూసిన తర్వాత ఆయన కూడా, అవును బాబు నిజంగానే ఎవడో పిజ్జా డెలివరీ నేను ఇవ్వకుండానే మా ఇంటికి పిజ్జా తీసుకుని వచ్చాడని చెప్పేసి ఆయన కోపంతో బ్యాట్ తీసుకుని వచ్చి కొట్టబోతాడు అనమాట. దాంతో వాడేమో పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇదంతా చూసిన మనోళ్ళేమో నవ్వుతూ ఉంటారు. అందులోనూ పిజ్జా డెలివరీ టైంకి వచ్చిన వాడు ఎవడో కాదు, వీళ్ళ ఫ్రెండే, వాడి పేరు మోస్ట్లీ అనమాట. వాళ్ళు ఏంటంటే వీళ్ళు పక్క ఇంట్లోంచి అన్ని రికార్డ్ చేస్తూ నవ్వుతున్నారు కదా, అది చూసి ఇదంతా వీళ్ళ పని అని చెప్పేసి వీళ్ళ దగ్గరకు వచ్చి, ఒరే మీరు మీ పాటికి మీరు పిజ్జా బుక్ చేశారా, ఆయన తీసుకోవట్లేదు, దాని డబ్బులు నేను కట్టాలని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి తన ఫ్రెండే కదా అని చెప్పేసి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత హీరో అందులోనూ బ్రాడీ ఇద్దరు కలిసి లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంతకు ముందు ఫోన్ చేసి అతను ఫోన్ చేస్తాడు అనమాట వీళ్ళకి. దాంతో వీళ్ళు కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఏంటి నీ ప్రాబ్లం చెప్పేసి అంటంతో, ఏం లేదు పిల్లలు, ఈ రోజు సాయంత్రం మీకు ఫుల్ ఎంజాయ్మెంట్ అని చెప్పేసి అంటంతో మనోడు ఏంటంటే కాల్ కట్ చేస్తాడనమాట కోపంలో, ఈడొకడు 10 దగ్గర కాల్ చేస్తాడని చెప్పేసి. ఆ తర్వాత వీళ్ళిద్దరు మంచి సినిమా చూస్తారు. అందులోనూ కంటిన్యూస్ గా అతను ఫోన్ చేస్తూనే ఉంటాడు. కొంత సమయానికి మళ్ళీ బ్రాడీ గడే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏంటి పిల్లలు నేను చెప్తుంటే ఫోన్ కట్ చేస్తున్నారు, అందులోనూ అతను ఏంటంటే వీళ్ళు ఎక్కడున్నారు, ఏ ఇంట్లో ఉన్నారు, వీళ్ళ పేర్లు ఏంటని చెప్పేసి మొత్తం అడ్రస్ చెప్తూ ఉంటాడు. అందులోనూ వీళ్ళు రీసెంట్ గా ఇంటి ఎదురుగా అతన్ని ప్రాంక్ చేశారు కదా పిజ్జా బుక్ చేసి, దాని గురించి కూడా చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత వీళ్ళు షాక్ అయిపోతారు. మరీ ముఖ్యంగా అతని పేరు మిస్టర్ లీ అని చెప్పేసి అంటాడు. దాంతో వీళ్ళకేం అర్థం కాదనమాట ఏం జరుగుతుందని చెప్పేసి. అందులోనూ వీళ్ళతో ఏమంటాడంటే, ఈ రోజు సాయంత్రం మీకు మంచి గేమ్ ఉందమ్మా అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. వీళ్ళు ఇంకా భయపడతారు ఏం జరుగుతుందా అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఎవరో తలుపు కొడతారు. దాంతో వీళ్ళిద్దరికి భయం వేస్తుంది అనమాట. ఒకవేళ మిస్టర్ లీ గడు వచ్చాడని చెప్పేసి బ్యాట్లు పట్టుకుని వీళ్ళు బయటకు వెళ్తారు. డోర్ తీసి చూస్తే వచ్చింది ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. అంటే తాను పిజ్జా షాప్ లో పనిచేస్తుంది కదా, అందుకని తానే పిజ్జా డెలివరీ అవడానికి వచ్చిందనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ మోస్ట్లీ ఉన్నాడు కదా, ఇందాక వచ్చాడు ఒకడు, సో వాడికి ఏంటంటే ఒంట్లో బాగుపోవటం వల్ల హీరోయిన్ డెలివరీ ఇద్దామని వచ్చింది. ఇంకా ముఖ్యంగా అసలు పిజ్జా ఎవరు బుక్ చేశారో కూడా మన కథలో హీరోకి తన ఫ్రెండ్
ఫ్రెండ్ కి తెలియదు. అయినా సరే హీరోయిన్ నచ్చింది కదా అని చెప్పేసి తనని పైకి తీసుకెళ్లి తనతో రొమాన్స్ చేద్దాం అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను రా బాబు, వర్క్ చేయడం కనుక వచ్చాను, నేను పిజ్జా డెలివరీ ఇచ్చి వెళ్ళిపోవాలని చెప్పేసి అంటంతో వాడు కూడా కొంచెం నిరాశపడతాడు. కరెక్ట్ గా అదే సమయంలో బ్రాడీ గాడు కూడా వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారని చెప్పేసి వీడియో తీస్తూ ఉంటాడు. వీడు ఆత్రం తగలయ్యా. ఆ తర్వాత ముగ్గురు కిందకు వచ్చేస్తారు. అందులోనూ హీరోయిన్ నాకు పనుందని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తాను వెళ్ళిపోయిన కొంత సమయానికి మళ్ళీ మిస్టర్ లీ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి హీరోతో అంటాడు, ఏంటి నీ గర్ల్ ఫ్రెండ్ తొందరగా వెళ్ళిపోతుంది పని అని చెప్పి, నువ్వంటే ఇష్టం లేదేమని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేస్తుంది. వీడికి ఇలా తెలిసిందని చెప్పేసి. అంతేకాకుండా హీరో ఆ మిస్టర్ లీతో ఏమంటాడంటే దయచేసి ఇది ఇక్కడతో ఆపేసి అని చెప్పేసి అంటంతో అలా ఎలా ఆపేస్తాను, అదేంటి నువ్వు అలా అంటావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో బ్రాడీ గడి కోపం వచ్చేసి ఫోన్ కట్ చేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో మళ్ళీ బ్రాడీ గడి మొబైల్ కి ఒక మెసేజ్ వస్తుంది అనమాట. నువ్వు కాల్ కట్ చేయకుండా ఉంటే నీ గేమ్ ఏంటో అర్థం అవుతుందని చెప్పేసి. ఇది చూసిన తర్వాత బ్రాడీ గడికి ఒక ఐడియా వస్తుంది. ఒరే వీడు మనల్ని ప్రాంక్ చేస్తున్నాడు రా, అందులోని వీడు ఎవడో కాదు మోస్లీ గాడు, అంటే ఇందాక పీజీ అవడానికి వచ్చాడు కదా వాడే అనమాట. వాడికే కదరా మనం ఇంట్లో ఏం చేస్తామో తెలిసింది, అందులోని ఎదురింటి అతన్ని ప్రాంక్ చేసామని, మరి ముఖ్యంగా ఇక్కడికి హీరోయిన్ వచ్చిందని, ఇవన్నీ వాడికే కదరా తెలిసింది, అందుకని వాడే ప్రాంక్ చేస్తున్నాడని చెప్పంటంతో వీళ్ళిద్దరూ రిలాక్స్ అవుతారు. కరెక్ట్ గా మళ్ళీ అదే సమయానికి బ్రాడీ గడి మొబైల్ కి ఒక ఇమేజ్ వస్తుంది అనమాట. కాకపోతే ఇమేజ్ కొంచెం బ్లర్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్ కి ఆ మిస్టర్ లీ అనేవాడు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఒరే పిచ్చోడా ప్రాంక్ చేస్తుంది మీ ఫ్రెండ్ మోస్లీ గడి కాదు నేనేరా, అందులోను నీ ఫ్రెండ్ కు ఫోటో పంపిస్తున్నాను చూడని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ తో చెప్పమంటాడు. దాంతో మనోడు కూడా ఫోన్ హడావుడిగా తీసి చూస్తే ఆ ఫోన్ లో వచ్చిన ఫోటో ఎవరిదో కాదు బ్రాడీ వాళ్ళ అమ్మా నాన్నదన్నమాట. కాళ్ళు చేతులు కట్టేసి ఉంచుతాడు. ఇది చూసిన తర్వాత బ్రాడీ గడి కోపం వచ్చేస్తుంది. మా అమ్మా నాన్న ఏం చేస్తున్నారు అని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. అందులోని ఈ విషయం పోలీసులు చెప్దామని చెప్పేసి హీరోతో అంటాడు. దాంతో హీరోకే భయం వేసి కాలు కట్ చేస్తాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేస్తారు 911 కి. కాకపోతే ఆ కాల్ కాస్త మిస్టర్ లీ గడికి వెళ్ళిపోతుంది. అందులోను బ్రాడీ ఫోన్ నుంచి కూడా పోలీసులకు ఫోన్ చేస్తే అది కూడా మిస్టర్ లీకి కనెక్ట్ అవుతుంది. ఇలా కాదని చెప్పేసి ఇంట్లోంచి బయటకు వెళ్ళి ఎవరైనా హెల్ప్ పిలుద్దాం అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు బ్రాడీ గాడి ఫోన్ కు ఒక మెసేజ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మీరిద్దరు కనుక ఇల్లు వదిలిపెట్టి బయటకు వెళ్తే ఈ బ్రాడీ గాడు ఉన్నాడు కదా వాళ్ళ అమ్మా నాన్న చంపేస్తానని చెప్పేసి మెసేజ్ పెడతాడు. అది చూసిన తర్వాత వీళ్ళే స్టన్ అయిపోతారు. అందులోనే హీరోకి అప్పుడు ఒక విషయం అర్థం అవుతుంది. హీరో పర్సనల్ ల్యాప్టాప్ ఒకటి ఉంటుంది అనమాట, దాన్ని వాడు హ్యాక్ చేశాడు. అందుకని వీళ్ళ ఇంట్లో ఏం చేసినా సరే మిస్టర్ లీకి కనిపిస్తూ ఉన్నాయి. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళ ఇంట్లో ఉన్న టీవీ ఆన్ అయిపోతుంది. అందులో ఆ మిస్టర్ లీ గడు ఏం చేస్తాడంటే వీళ్ళ గ్రూప్ లో ఒక అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి వాడిని అతి భయంకరంగా టార్చర్ చేస్తూ ఉంటాడు. అందులోని ఈ బ్రాడీకి భయం వేసి దయచేసి వాడిని ఏం చేయొద్దని చెప్పి అంటాడు. దాంతో మిస్టర్ లీ ఏమంటాడంటే ఇప్పుడేమైంది నాన్న, ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, అసలు గేమ్ ఇంకా స్టార్ట్ అవుతుందని చెప్పేసి అంటంతో వీళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో కరెంట్ పోతుంది. అందులోనూ పైన అయితే సౌండ్ వస్తుంది అనమాట. ఈ గ్యాప్ లో ఈ బ్రాడీ గడ్ ఫోన్ కి ఒక వీడియో మెసేజ్ వస్తుంది. అది ఓపెన్ చేసి చూస్తే అందులో ఆ మిస్టర్ లీ అనేవాడు మోస్లీని భయంకరంగా టార్చర్ చేస్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా పైన ఏమో సౌండ్ వస్తూ ఉంటుంది. అందులో ఇంట్లో కరెంట్ పోయింది. ఒకవేళ వాళ్ళు పైన ఉన్నారని చెప్పేసి పైకి పరిగెత్తుకుంటే చూస్తే ఇల్లు క్లీన్ చేసే రోబో మాత్రం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు కింద టీవీ ఆన్ అయింది కదా, ఆ టీవీలో ఆ మిస్టర్ లీ గాడు బ్రాడీతో ఏమంటాడంటే నువ్వు నేను చెప్పినట్టు చేయాలని చెప్పేసి అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో మాత్రం పైనుంచి పరిగెత్తుకుంటూ కిందకు వస్తే డోర్ దగ్గర ఏదో సౌండ్ వస్తుంది. ఏంటని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తే అందులో మోస్ట్లీ శవం ఉంటుంది. అంతేకాకుండా ముందుకు పడిపోతుంది అనమాట. దాంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఆ తర్వాత తన మొహం మీద కవర్ తీసి చూస్తే తాను ఆల్రెడీ చనిపోయి ఉంటాడు. దాంతో చేసేదేం లేక అంతా క్లీన్ చేసి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ బ్రాడీ దగ్గరకు వచ్చి ఇందాక మిస్టర్ లీ గడ్ నీతో ఏం మాట్లాడాడు అని చెప్పేసి అంటంతో ఏమీ లేదు వాడు ఏది చెప్తే మనం వచ్చేయాలంటే అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో టీవీలో మళ్ళీ ఇంకొక విజువల్స్ వస్తాయి అనమాట. ఆ విజువల్ ఏంటంటే ఈ మిస్టర్ లీ గాడు హీరోయిన్ వెనకాల వెళ్లి తన తల మీద కొట్టి తనని కిడ్నాప్ చేస్తాడు. అది చూసిన తర్వాత బ్రాడీ గడ్ ఏమంటాడంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి అంటాడు. కానీ హీరో మాత్రం ఆపుతాడు. అలా వీళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంది. గొడవలో కొట్టుకుంటారు. అందులోనూ బ్రాడీ గడ్ తల వెళ్లి గోడ గుద్దుకోవటం వల్ల పాపం వరుసలో తప్పి కింద పడిపోతాడు. కట్ చేస్తే మరోవైపు టీవీలో హీరోయిన్ చూపిస్తారు. తనని ఆ మిస్టర్ లీ గాడు భయంకరంగా కొడతాడనమాట. దాంతో హీరో ఏమంటాడంటే ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని వదిలేయాలంటే ఏం చేయాలని చెప్పి అంటంతో ఏమీ లేదు, ఈ అమ్మాయిని వదిలేయాలంటే నువ్వు బ్రేడీ గాడిని చంపేయాలి. కాకపోతే బ్రేడీ గాడు నీకన్నా గొప్పడురా, ఎందుకంటే మీ అమ్మా నాన్న చంపేయకుండా ఉండాలంటే నువ్వు హీరోని చంపేయని చెప్పి అనడంతో వాడు మాత్రం నిన్ను ఏమి చేయనని చెప్పి అన్నాడు. మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు చూసుకో అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో ఏం చేస్తారంటే కత్తి తీసుకొని డైరెక్ట్ గా తన ఫ్రెండ్ బ్రేడీ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ ని పొడుస్తాడు అనుకుంటే పొడవకుండా వాడిని పైకి లేపి కూర్చోబెట్టి వాడి చేతికి కట్టు కడతాడు. ఎందుకంటే వాడు తప్పించుకొని పారిపోకుండా ఉండటానికి. అందులో వాడు బయటికి వెళ్తే ఇప్పుడు చంపేస్తారు కదా అందుకని. సో దాంతో వీళ్ళిద్దరు కూర్చొని ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో టీవీలో ఒక చిన్న పాప వీడియో ప్లే అవుతూ ఉంటుంది అనమాట. ఆ పాప ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది కదా ఆ అమ్మాయి. సో చూసిన వెంటనే మనోడు గుర్తు వస్తుంది, అవును కదా ఈ అమ్మాయి ఉదయం ఫ్రెండ్ రిక్వెస్ట్
పెట్టింది కదా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయి ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే ఆ ప్రొఫైల్ నిండా హీరో వాళ్ళ టీం ఫొటోస్ ఉంటాయి అనమాట. చాలా రోజుల నుంచి మనోడు ఏంటంటే ఫాలో చేస్తూ ఉన్నాడు, వాళ్ళని ఫోటోలు తీసి ఈ ప్రొఫైల్ లో పెట్టాడు. సో ఇప్పుడు మనకు అర్థం అవుతుంది ఈ పాప ఎవరో కాదు మిస్టర్ లీ వాళ్ళ కూతురు అని చెప్పేసి. ఇంకా ముఖ్యంగా ఆ ప్రొఫైల్ ఒక వీడియో ఉంటుంది అనమాట. ఆ వీడియోకు టైటిల్ కూడా ఉంటుంది. ఆ టైటిల్ చూసిన తర్వాత బ్రాడీ గారు షాక్ అయిపోతాడు. ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరోకి ఏం అర్థం కాదు, ఈ అమ్మాయి ప్రొఫైల్ లో వీడియో ఉంటే నువ్వెందుకు భయపడుతున్నారా అని చెప్పేసి. దాంతో హీరోకి డౌట్ వచ్చి ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తే అందులో హీరోయిన్ ఈ బ్రాడీ గార్డ్ తో రిలేషన్ లో ఉంటుంది అనమాట. దాన్ని ఈ బ్రాడీ గార్డ్ వీడియో రికార్డ్ చేసుకుంటాడు. కానీ ఆ రికార్డ్ చేసిన వీడియోని మిస్టర్ లీ దొంగతనం చేసి దీంట్లో అప్లోడ్ చేస్తాడు. ఇది చూసిన తర్వాత హీరో కోపం వచ్చి తన ఫ్రెండ్ ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు. నన్ను మోసం చేస్తావరా అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయానికి మళ్ళీ కరెంట్ వస్తుంది. అప్పుడు హీరో ఏం చేస్తారంటే టీవీని బాగా పరీక్షించి చూస్తే అక్కడ ఉన్న టైం ఏంటంటే 2 గంటల డిలే అని చూపిస్తుంది అనమాట. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఇప్పుడు నువ్వు మాకు చూపిస్తుంది లైవ్ వీడియో కాదు, అందులో ఇప్పుడు నేను నా ఫ్రెండ్ గారిని చంపాలంటే ముందు అసలు హీరోయిన్ బతికుందో లేదో నాకు చూపించాలి, అలా చూపిస్తేనే నేను నా ఫ్రెండ్ గారిని చంపుతానని చెప్పేసి అంటంతో మిస్టర్ లీ ఏమంటాడంటే నువ్వు ముందు వాడిని చంపని చెప్పి అంటాడు. దాంతో హీరో కూడా ఆవేశంగా కత్తి పట్టుకుని పరిగెత్తుకుంటూ తన ఫ్రెండ్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత చేతికున్న కట్లను విప్పేసి చూడు నువ్వు వీడి అమ్మా నాన్న ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళు ప్రజెంట్ ఎలా ఉన్నారో నాకు చూపిస్తేనే నేను వీడిని చంపుతానని చెప్పేసి అంటంతో మిస్టర్ లీ ఏం చేస్తారంటే ఆ టీవీలో ఒక వీడియోను టెలికాస్ట్ చేస్తాడు. అందులో బ్రేడీ వాళ్ళ అమ్మా నాన్న చనిపోయి ఉంటారు. అది చూసిన తర్వాత హీరోకి పిచ్చెక్కిపోతుంది. ఆ తర్వాత బ్రేడీ గడికి అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇక చేసేది ఏమి లేక ఇద్దరం బయటికి వెళ్దాం అని చెప్పి అనుకుంటారు. అందులోనే మెల్లగా హీరో బయటకు వస్తాడు. కానీ బ్రేడీ మాత్రం తలుపేసి మిస్టర్ లీతో మాట్లాడదాం అని చెప్పేసి లోపలికి వెళ్తాడు. ఎందుకంటే ఈ బ్రేడీ గడికి ఏంటంటే మిస్టర్ లీ మీద డౌట్, ఖచ్చితంగా వీడు ఈ కొంపలోనే ఎక్కడో చోట ఉండుంటాడని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే మెల్లగా బయటికి వెళ్ళాడు కదా, చుట్టూ చూస్తే ఏంటంటే వర్షం పడుతూ ఉంటుంది. అందులోనూ ఆ వర్షంలో ఒక వైట్ కలర్ వ్యాన్ మాత్రం కొత్తగా కనిపిస్తుంది. ఎందుకంటే మనోడి ఇంటి దగ్గర ఏ బండ్లు ఉంటో తెలుసు కదా, అందుకని డౌట్ వచ్చేసి లోపలికి వెళ్ళి చూస్తే ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి ఇక్కడ మానిటర్ చేస్తూ ఉంటాడు మిస్టర్ లీ గాడు. అందులో కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ మన కథలో హీరోయిన్ ఉంటుంది. పాపం బాగా కొట్టాడనమాట. దాంతో హీరో వెళ్లి హీరోయిన్ ని కాపాడతాడు. మరోవైపు బ్రేడీ ఏం చేస్తాడంటే మెల్లగా నడుచుకుంటూ ఇంటి వెనకాలకి వెళ్ళి చూస్తే అక్కడ మోస్ట్లీ శవం ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో బ్రేడీ వెనకాల ఆ మిస్టర్ లీ గాడు వస్తాడనమాట. అది మనోడు కూడా అర్థమైపోతుంది. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోని హీరోయిన్ చూపిస్తారు. వాళ్ళు వైట్ కలర్ వ్యాన్ దగ్గర ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఇంట్లో బ్రేడీ గార్డ్ అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది అనమాట. దాంతో హీరో ఏమంటాడంటే హీరోయిన్ కి నువ్వు అర్జెంట్ గా పోలీసులకు ఫోన్ చేయని చెప్పేసి బ్రేడీ గార్డ్ దగ్గరికి హీరో పరిగెత్తుకుంటూ వెళ్తాడు. మెల్లగా హీరోయిన్ కూడా వస్తుంది. ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఫాస్ట్ గా రూమ్ లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు కనిపించరు. కానీ బయట మాత్రం ఏదో సౌండ్ వస్తుంటుంది. తాను పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేలోపు ఆ మిస్టర్ లీ గార్డ్ లోపలికి వచ్చేసి హీరో మీద అటాక్ చేస్తూ ఉంటాడు. దాంతో హీరో ఏం చేస్తారంటే మిస్టర్ లీ గారిని పట్టుకొని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు. ఆ తర్వాత తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని తనని పొడిచి చంపేస్తాడు. కానీ కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి హీరోయిన్ వస్తుంది. వచ్చిన తర్వాత మొహం మీద మాస్క్ కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటని చెప్పేసి చూస్తే మొహం మీద మాస్క్ తీసి చూస్తే అక్కడ ఉంది ఎవరో కాదు బ్రేడీ అన్నమాట. ఈ మిస్టర్ లీ గడే ప్లాన్ చేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడకుండా నోటికి మొత్తం బెల్ట్ లాంటిది కట్టేసి మొహానికి మాస్క్ వేసి పంపించాడు. ఎందుకంటే వీడు హీరో చేతిలో చనిపోవాలని చెప్పేసి. అందులోనూ ఆ బ్రేడీ గాడు హీరో చేతిలోనే చనిపోతాడు. కట్ చేస్తే కరెక్ట్ గా అదే సమయానికి మిస్టర్ లీ గాడు అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరో వాడిని చూసి ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని చెప్పి అడిగితే ఇప్పుడు కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది అనమాట. ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక లేడీకి ఫోన్ చేశారు కదా, ప్రాంక్ చేసే వాళ్ళు, చేసింది ఎవరో కాదు వీళ్ళే అనమాట. అందులోనూ మీ అమ్మాయి దగ్గరికి ఆ దొంగతనం చేసే వాళ్ళు వెళ్ళారని చెప్పేసి అనగానే ఆవిడ ఏం చేసింది, ఫోన్ కింద పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అందులోనూ ఆవిడ పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిన తర్వాత ఒక గన్ను తీసుకుంది. అంతేకాకుండా తన కూతురు రూమ్ లోంచి ఎవరో బయటికి పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు గన్నుతో కాల్ చేస్తుంది. కానీ వచ్చింది ఎవరో కాదు తన కూతురు అనమాట. తనకు మాత్రం ఏం తెలుసు, అది చూసిన తర్వాత తన గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. అందులోనూ తన కూతురు తన చేతిలో చనిపోయిందని చెప్పేసి దీనంతటికి తానే కారణం అని చెప్పేసి ఆవిడ కూడా గన్ను తీసుకొని తనను తాను కాల్చుకొని చంపేసుకుంటుంది. బేసికల్ గా చనిపోయిన ఆవిడ ఎవరో కాదు మిస్టర్ లీ వాళ్ళ భార్య, ఆ చనిపోయిన అమ్మాయి ఎవరో కాదు మిస్టర్ లీ వాళ్ళ కూతురు అనమాట. సో వీళ్ళు ఒక ప్రాంక్ కాల్ చేసి తన భార్య కూతుర్ల చావుకి కారుకులారని చెప్పేసి మిస్టర్ లీ కూడా ఇదంతా చేశాడు అనమాట. అది సంగతే. కట్ చేస్తే కథ ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో మిస్టర్ లీ ఏమంటాడంటే నా కుటుంబం నాకు కాకుండా పోయింది, దానంతటి కారణం నువ్వే అని చెప్పేసి గన్ను తీసుకొని హీరో గురి పెడతాడు. కట్ చేస్తే వైట్ షాట్ లో ఇంటిని చూపిస్తారు. గన్ను పీలని శబ్దం వస్తుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత చూస్తే హీరో ఇంకా బతికే ఉంటాడు. కానీ హీరో చేతిలో మాత్రం ఒక కత్తి, ఒక గన్ను ఉంటుంది. తాను బయటికి వెళ్ళి చూస్తే మిగతా ఫ్రెండ్స్ మొత్తం చనిపోయి ఉంటారు. బ్రేడీ, ఆ తర్వాత హీరోయిన్, మెస్లీ అందరూ చనిపోయి ఉంటారు. అందులోనూ తానేంటంటే అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి పోలీసులు వచ్చి ఇదంతా చేసింది హీరో అని చెప్పేసి అరెస్ట్ చేస్తారు. కట్ చేస్తే న్యూస్ లో కూడా చెప్తారనమాట, హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అంటే
ఏంటంటే హీరోయిన్ తన ఫ్రెండ్ బ్రాడీ గార్డ్ తో రిలేషన్ ఉందని చెప్పేసి ఈ విషయం తనకు చెప్పలేదని చెప్పేసి మెస్లీ గారిని వీళ్ళ ముగ్గురిని కలిపి చంపేశాడని చెప్పేసి హీరో టీవీలో చెప్తూ ఉంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా మిస్టర్ లీ మెయిన్ ప్లాన్ ఏంటంటే అందరినీ చంపేసి ఈ నింద కాస్త హీరో మీద వేసేస్తే వాడు జీవితాంతం జైల్లో ఆ నరకం అనిపిస్తాడని చెప్పేసి అది మెయిన్ ప్లాన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అందులోనూ ఈ సినిమా మీకు నచ్చిందో లేదో నాకు కొంచెం కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.